హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే మన సండే రోజు అమ్మవారికి సారి తీసుకెళ్తానని చెప్పేసి ఒక వీడియో అయితే మీతో షేర్ చేశాను కదా, దాని నెక్స్ట్ కంటిన్యూషన్ అనమాట. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు కూడా అమ్మవారి దర్శన భాగ్యం అయితే దొరుకుతుంది అన్నమాట. చాలా దగ్గర నుంచి. అండ్ ఇది ఒక మిరాకిలే అనుకోవచ్చు. చాలా హార్ట్ఫుల్లీ మనసుకి అయితే చాలా సాటిస్ఫైడ్ అనమాట. గుడికి వెళ్ళినప్పుడు స్వయంగా అమ్మవారిని చూసినట్టు అనిపించింది అనమాట. అది మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేయకుండా వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. అండ్ చూసాక అయితే వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. అండ్ అట్లాగే ఇంకా ఆటో మీద వెళ్ళాం కదా, ఇంకా తర్వాత బ్రాహ్మణ్ వీధి అని ఉండిద్ది, అక్కడైతే డ్రాప్ చేస్తారనమాట. ఇంకా అక్కడి నుంచి ఆల్రెడీ అప్పుడు 12 అట్లా అవుతుంది. ఇంకా ఎండ అదిరిపోతుంది అనమాట. అసలు ఎంత బాగా హీట్ ఉండిందో, బాగా కాళ్ళు అయితే అంటుకుపోతున్నాయి. ఇంకా అట్లానే సరే అని చెప్పేసి వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. అట్లా వెళ్తూ ఉన్నాము బై వాక్. అండ్ మెట్ల దారి నుంచి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా నేను, మా తోడుకోళ్ళు వాళ్ళ పిల్లలిద్దరు, నలుగురు, అండ్ అట్లాగే మా ఏరియాలో వాళ్ళు అందరం కలిసి వెళ్ళాం కాబట్టి ఇంకా అట్లా బాగా రష్ అయితే ఎంత ఉండిందండి. చూశారు కదా, వేరే వేరే ఊర్ల నుంచి తీసుకొస్తూ ఉన్నారు సారీ. నిజంగా 2 కళ్ళు సరిపోవన్నమాట. చాలా బాగా జరిగింది దర్శనం మాకైతే. అండ్ ఇంకా ఈ మెట్ల దారి దగ్గర అయితే మెట్లు పూజ చేసేవాళ్ళు మెట్లు పూజ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది మొక్కుంటారు కదా, ఈ మెట్ల మీద నుంచి మోకాళ్ళ మీద వస్తామని, బై వాక్ వస్తామని, లేదా మెట్టుకి కర్పూరం వెలిగిస్తామని, లేదా పసుపు కుంకుమ పూజ చేస్తామని మెట్టుకి ఇట్లా ఉంటారు కదా. ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్లా సారి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఈ మెట్ల దారి నుంచే వెళ్ళాలన్నమాట. ఫుల్లీ రష్డ్ అనమాట. మెట్లకంతా బాగా పసుపు కుంకుమ పూజ చేసినట్టున్నారు. ఫుల్గా అడిగేస్తుంటే జారిపోతుంది. ఇంకా అట్లాగే జాగ్రత్తగా ఎక్కేసి మెట్లు ఇంకా అంటే ఎక్కడ ఆగడానికి ఉండదు. చాలా టైర్డ్ అయిపోయాము, కాళ్ళు పట్టేసినాయి. అంటే ఫ్రీగా ఉంటే కనుక ఎక్కడైనా ఆగి కాసేపు అట్లా కూర్చొని గ్యాప్ ఇచ్చుకుంటే ఎక్కొచ్చు. రష్గా ఉన్నారు కదా, కూర్చోడానికి ప్లేస్ ఉంటారు. సో ఇంకా రష్గా పైకి వెళ్ళప్పుడు మళ్ళీ చాలా క్రౌడీగా ఉండింది. ఇంకా 2 లైన్లు పెట్టారు. అక్కడైతే పెద్ద గొడవ అయితే అయింది. యంగ్స్టర్స్ ఉంటారు కదా, కొద్దిగా క్రూషియల్గా తన్నేసుకున్నారు. అచ్చం దున్నపోతులు కనుక అదుపు లేకుండా ఎట్లా తన్నుకుంటే అట్లాగైతే తన్నుకున్నారు. జనాల మీద అయితే పడిపోయారు. సో అట్లా అన్ని అడ్డంకుల నుంచి ఇంకా అట్లా లైన్లోకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి సారి చూపించి గర్భగుడిలో ఇంకా బయటకు వచ్చాము. ఇంకోండి సాక్షాత్ అమ్మవారిని చూసినట్టు. ఇంకా మాతో వచ్చిన బ్రదర్స్ వాళ్ళైతే ఎట్లా తీస్తున్నారా ఈ టైంలో, కాళ్ళు అంటుకుపోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. బట్ వచ్చిన అవకాశాన్ని యూస్ చేసుకోవాలి కదా. అచ్చం అమ్మవారిని చూసినట్టు అనిపించింది. సో చిన్న వీడియో క్లిప్ తీసాను. అండ్ అట్లాగే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా దర్శనం అయిపోయి కిందకు వచ్చేసిన తర్వాత అయితే ఇట్లా మాకు మళ్ళీ ఎదురవుతూ ఉన్నారు. అమ్మవారిని ఇట్లా ఊరేగించుకుంటూ తలపైన పెట్టుకొని తీసుకొస్తూ ఉన్నారు సారీ అవన్నీ. అండ్ యాక్చువల్గా ఈ క్రౌడీగా ఉన్నారు కదా జనాలు. ఇంకా మన విజయవాడలోనే ఉండింది అమ్మవారి గుడి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు దర్శనానికి అని చెప్పేసి ఇంకా ప్రసాదాలు అవేం తీసుకోకుండా వచ్చేసామన్నమాట. అదొక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండింది ఏదో ఒక మూల. బట్ ఫైనల్గా అయితే బయటికి వెళ్ళాక ప్రసాదాలు అయితే పంచుతున్నారు. అంటే వేరే వాళ్ళు అనుకుంటా, గుడి తరపునో కాదా అనేది ఐడియా లేదు. చక్కగా ఆటో మీద ఇట్లాగా పువ్వులతో అయితే, అంటే డిఫరెంట్ చామంతి పువ్వులతో అయితే అలంకరించారనమాట అమ్మవారిని. అండ్ అట్లాగే నెమలి వాహనం లాగా చాలా బాగా అనిపించింది. అండ్ మీతో షేర్ చేశాను చూడండి. చూసారు కదా, అన్ని ఫ్లవర్సే, చామంతులు అండ్ రోజ్ మిక్సింగ్, లిల్లీ ఫ్లవర్స్ ఎక్సెట్రా ఉన్నాయన్నమాట. చాలా బాగా చేశారు. ఇంకా పులిహోర అయితే పంచారు. ఇంకా అది కొద్దిగా సాటిస్ఫైడ్
ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.